హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక హెయిర్ ప్యాక్ వీడియోని అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది. చాలా సిల్కీగా, షైనీగా, హెయిర్ ఊడిపోకుండా కూడా ఉంటుంది. హెయిర్ పెరగడానికి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఫ్లాక్సీడ్ జెల్ హెయిర్కు అప్లై చేసిన వీడియో మన ఛానల్లోనైతే ఉంది. ఆ వీడియో చూడని వాళ్ళైతే ఒకసారి అయితే చూసేయండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఆ వీడియోలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏనండి అవి. ఇదివరకు ఒకసారి యూజ్ చేసేసాను అవి. ఇది సెకండ్ టైం యూజ్ చేస్తున్నాను. అందుకే ఆ వీడియో చూడని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూసేసేయండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని అయితే చూసేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు వెంటనే మన వీడియోని అయితే చూసేయచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, సెకండ్ టైం ఫ్లాక్స్ సీడ్స్లో నుండి జెల్ ఎలా వస్తుందో చూసేయండి. ఫస్ట్ టైం యూజ్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ని మీ ఫోటోని అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను ఫిల్టర్ చేసినవి ఒక టిఫిన్ బాక్స్లో అయితే వేసేసుకొని ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేసేసుకున్నాను. ఇదివరకు వీడియోలోనైతే చూస్తే కనిపిస్తుంది మీకు. ఇప్పుడైతే సెకండ్ టైం యూజ్ చేస్తున్న ఇవి ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రిడ్జ్లో నుండి తీసేసి ఒక గంట పాటు బయటనైతే పెట్టేశాను. గంట పాటు బయట పెట్టేసిన తర్వాత వీటిని ఒక చిన్న బౌల్లోకి అయితే వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే వేసేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ జెల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పొంగుతుంది. ఇది ఫస్ట్ టైం యూజ్ చేసిన జెల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుందండి. ఆ జెల్ని కొంచెం స్పూన్ తోటి ఇట్లా పైకి లేపి కొంచెం ఇట్లా కింది పోసినట్లయితే ఇట్లా తీగలాగా వస్తుంది చూసారా, అలా రావాలి. అలా వస్తే కరెక్ట్గా జెల్ ఫామ్ అయినట్లే. ఇలా వచ్చినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ నుండి దించిన వెంటనే మనం ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. ఫిల్టర్ వెంటనే చేసేసుకోలేదనుకోండి ఈ జెల్ అనేది చిక్కగా అయిపోయి అసలు ఫిల్టర్ చేయని కూడా వీలు కాదు. అందుకే ఇట్లా వేడిగా ఉన్నప్పుడే మనమైతే ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. మనం సెకండ్ టైం చేసినా సరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఒకసారి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ జెల్ను పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పూర్తిగా చల్లారిన తర్వాతనే మళ్ళీ ఇందులో ఒక ఇంగ్రీడియంట్ కలిపేసి హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవాలి. ఈ జెల్ అయితే చల్లారిపోయింది. ఇప్పుడు ఈ జెల్లో ఒక ఇంగ్రీడియంట్ కలుపుతానన్నాను కదా, అది పారాషూటేనండి. మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిల్ అయితే వాడండి. నేనైతే ఇక్కడ పారాషూట్ ఆయిల్ అయితే వాడతానండి. అందుకే పారాషూట్ ఆయిల్ని 1 స్పూన్ అయితే తీసుకుంటున్నాను. మీరు డ్రై హెయిర్ మీద యూజ్ చేస్తున్నట్లయితే ఈ పారాషూట్ ఆయిల్ను ఈ జెల్లో కలుపుకొని హెయిర్కి అయితే అప్లై చేయాలి. లేదా ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తున్నట్లయితే ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఆ జెల్ను మాత్రమే హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత ఆ జెల్లో కలిసిపోయే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత మనమైతే హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవాలి. చూడండి, మన ఫస్ట్ వీడియోలో ఎలా అయితే జెల్ వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఈ జెల్ని హెయిర్కు అప్లై చేసే ముందు హెయిర్ని అయితే మంచిగా దువ్వుకోవాలి. చిక్కులు లేకుండా దువ్వుకున్న తర్వాతనే ఈ జెల్ని అయితే హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇలా చిక్కులు మొత్తం తీసేసిన తర్వాత నేనైతే ఈ జెల్ని అయితే అప్లై చేస్తున్నాను. నేను డ్రై హెయిర్ మీదనే ఈ జెల్ అనేది అప్లై చేస్తున్నానండి. అందుకే ఈ జెల్లో ఆయిల్ అనేది కలిపాను. ఫస్ట్ హెయిర్కి అప్లై చేసినప్పుడు నేను ఆయిల్ హెయిర్ మీదనే అప్లై చేశానండి. అందుకే నేను ఆ జెల్లో ఆయిల్ అనేది వేయలేదు. నేను వీక్లీ 2 టైమ్స్ అయితే ఇది అప్లై చేస్తానండి. అలా చేయడం వలన హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువగా ఉంది. చాలా మంచిగా వర్క్ అవుతుందండి. ఇలా ఫస్ట్ పాపడ మించి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అంటే మిడిల్లో నుండి స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ గింజలను రీయూజ్ చేసి మళ్ళీ ఈ జెల్ని హెయిర్కి అప్లై చేయడం వలన హెయిర్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని మీరు అనుకోవచ్చండి. హెయిర్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే కాదు. ఫ్లాక్స్ సీడ్స్ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్లయితే అందులో నుండి జెల్ తీసేసిన తర్వాత ఆ గింజలను అయితే మిక్సీ పట్టేసి ఫేస్కి అయితే అప్లై చేసేసుకోండి. ఫేస్కి అప్లై చేసుకోవడం వలన ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది. చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఫేస్కి అప్లై చేసుకునే వాళ్ళైతే మనం ఈ జెల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కేవలం అవిసె గింజలను మాత్రమే వేయండి. మెంతులను అయితే వేయకండి. హెయిర్కి అప్లై చేసుకునే వాళ్ళైతే అవిసె గింజలతో పాటు మెంతులను కూడా వేసేసుకొని జెల్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ జెల్ను హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక గంట వరకు అయితే ఉంచుకోవాలండి. మీకు గంట సమయం లేనట్లయితే అర్ధ గంటనైనా ఉంచేసుకోండి.
అట్లా అయితేనే ఈ జెల్ అనేది హెయిర్కు మంచిగా యూజ్ అవుతుంది. గంట సమయం తర్వాత తలస్నానం చేస్తారు కదా, తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని వాటర్ తోటైనా లేదా చల్లటి నీళ్ళతోటైనా తలస్నానం చేయాలి. బాగా గరం ఉన్న నీళ్ళతోటి తలస్నానం చేశారనుకోండి హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి చల్ల నీళ్ళతోటి తలస్నానం అయితే చేయండి. మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, వాటిని 3-4 డేస్ వరకే స్టోర్ చేసేసుకోవాలి. ఆ లోపే మనం ఈ జెల్ అయితే ఇంకొకసారి అయితే వాడేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ రోజులు అయిందనుకో కరవ్ అయిపోతాయి. కాబట్టి ఒక 3-4 డేస్ వరకు అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుండొచ్చు, కానీ నేను ఎప్పుడు అట్లా యూజ్ చేయలేదండి. ఒక 3-4 డేస్ అయిన వెంటనే మళ్ళీ రీయూజ్ అయితే చేసేసుకుంటాను. ఎందుకంటే నేను ప్రతిసారి అలాగే వాడతాను కాబట్టి మీతోటి కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే తీశాను. ఇంకొకసారి జెల్ వస్తుందో రాలేదని మీకు డౌట్ రావచ్చు కదా, అందుకే ఈ వీడియో తీయడం అయితే జరిగింది. నేను ఈ వీడియో ఎప్పుడో షూట్ చేశానండి, కానీ అప్లోడ్ చేయడం కుదరలేదు, చాలా లేట్ అయిపోయింది. తలస్నానం చేసిన తర్వాత హెయిర్ని అయితే దులుపుకుంటున్నానండి. ఇలా దులుపుకున్న తర్వాత నేను ఎండ పొడకైనా లేకపోతే ఫ్యాన్ గాలికైనా హెయిర్ని అయితే ఆరబెట్టుకుంటాను. హెయిర్ డ్రయర్ లాంటివి మాత్రం ఇలాంటివి అయితే వాడొద్దు, ఎందుకంటే హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది. ఎందుకంటే హీట్ ఎక్కువగా ఉంటుంది కదా హెయిర్ డ్రయర్ లాంటివి వాడితే, అందుకే నేనైతే వాడనండి. ఇలా ఎండ పొడకైనా లేకపోతే ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టేసుకుంటాను. ఇలా అయితేనే మన హెయిర్ అనేది కొంచెం హెల్తీగా అనేది ఉంటుంది. మన హెయిర్ మనమే కాపాడుకోవాలి కదా, అందుకే నేనైతే ఇలా చేస్తానండి. మనం ఫుడ్ తీసుకోవడం కూడా కొంచెం హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలి. అట్లా తీసుకుంటే హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. హెయిర్ మొత్తం పూర్తిగా ఆరిన తర్వాత మళ్ళొకసారి అయితే చూపిస్తున్నాను. హెయిర్ మాత్రం చాలా అంటే చాలా సిల్కీగా షైనీగా చాలా బాగుందండి. లైట్ ఫోకస్కి అంత క్లారిటీగా కనిపించట్లేదు, కానీ హెయిర్ మాత్రం చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్తున్నారనుకోండి, రేపు వెళ్తారనగా ఈ ఒక్కరోజు ముందే పెట్టేసుకోండి. అలా పెట్టుకున్నారంటే హెయిర్ మాత్రం చాలా బాగుంటుంది. మన ఛానల్లోనైతే కుకింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్, మంచి హెయిర్ ప్యాక్ వీడియోస్ అయితే మన ఛానల్లోనైతే ఉంటాయి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.